ఇక సొంత నియోజకవర్గానికి సైతం నీళ్లు ఇచ్చుకోలేని దుస్థితిలో జగన్ ఉన్నారని విమర్శించారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. అందుకే చంద్రబాబు పులివెందులకు నీళ్లు ఇచ్చి చూపించారన్నారు. వైఎస్ హయాంలోనే 85% గండికోట పనులు పూర్తయితే ఆ తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు ప్రత్తిపాటి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రహదారి భద్రతా వారోత్సవాలను ప్రారంభించారైనా ఈ సందర్భంగానే జగన్పై విమర్శలు చేశారు మంత్రి పుల్లారావు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా 5 ఏళ్ళు ఆ తల్లి కాంగ్రెసే పరిపాలించింది. ఎందుకని పూర్తి చేయలేదు, ఎందుకు నువ్వు నిద్రపోయావు 5 ఏళ్ళని నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. సూట్ కేసులు మోసుకోవడమే సరిపోతూ ఉంది ఆ టైంలో, లేకపోతే ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని 85% మా నాయన పూర్తి చేశాడు, 15% ఎందుకు పూర్తి చేయటం లేదు? ఏ రోజైనా ఒక్కరోజు ధర్నా కానీ ఉద్యమం కానీ చేపట్టిన దాఖలాలు ఒక్కటి జగన్మోహన్ రెడ్డి ఉంటే చెప్పుకుంటున్నాం. ఈరోజు చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ఒక అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు. 85% మీరు పూర్తి చేశామని ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. అసత్యాలని అవినీతి పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. కానీ మీరు పూర్తి చేసిందల్లా జలయజ్ఞం ద్వారా అడ్వాన్సులు ఇవ్వడం, కాంట్రాక్టర్లు పని చేయకుండా ఆ మొబిలైజేషన్ అడ్వాన్సు మీరు జేబులు నింపుకున్నారు, సూట్ కేసులు పెట్టుకున్నారు, సూట్ కేసులతో ఉన్న డబ్బు కాజేశారు. కనుకనే ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ ఆగిపోయినాయి, ప్రజాధనం వృధా అయిపోయింది. పులివెందులు సైతం మీ చేతగాని పని మా నాయకుడు చేసి చూపెట్టడం జరిగింది. మీ నియోజకవర్గంలో కూడా మీరు నీరు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నారు.